గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ విన్నా ఆహార కల్తీ గురించే. పసిపిల్లలు తాగే పాల నుంచి ఆఖరికి దోమలను తరిమేసే మస్కిటో కాయిల్స్ వరకు అన్నింటినీ కల్తీ చేసేస్తూ ఉన్నారు కేటుగాళ్లు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల పని పట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలైన్స్ టీంతో కల్తీగాళ్లకు చెక్ పెట్టనున్నారు అధికారులు. ఈ హెచ్ ఫాస్ట్ విభాగంలో మొత్తం 30 మంది పనిచేయనున్నారు. ఫుడ్ కల్తీ అయ్యిందని రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామనంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ నియంత్రణ కోసం హైదరాబాద్ పోలీసులు ఒక కొత్త సర్వేలెన్స్ టీంని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. సో ఈ సర్వేలెన్స్ టీం ఏ విధంగా పనిచేయబోతుంది ఏంటి అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మొత్తం టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, హెచ్ ఫాస్ట్ అనే ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకొని వచ్చారు. సో పూర్తిగా కూడా ఈ ఇనిషియేషన్ ఏ విధంగా పనిచేయబోతుంది? అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్లో జరుగుతున్న అన్ని మొత్తం కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార్కి ప్రివెంట్ చేయడానికి మన సిపి సజ్జనాథ్ సార్ అండర్ గైడెన్స్లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్ హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ మేము ఫామ్ చేశాము. ఈ టీం లోకల్ టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్తో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఈ జాయింట్ రేడ్, జాయింట్ ఇన్స్పెక్షన్ మన ఈ హైదరాబాద్ సిటీ లిమిట్లో చేస్తున్నాము. ఎవరైనా ఈ కల్తీ ఆహారంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు మన సైడ్ నుంచి తీసుకుంటాము. మీ అందరికీ తెలుసు, మన మార్కెట్లో ఈ మిల్క్, పన్నీర్, టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఈ నాన్ వెజ్ ఐటమ్స్, చాలామంది ఐటమ్స్లో కొంతమంది మన అడల్టరేటెడ్ ఐటమ్స్, ఎక్స్పైర్డ్ ఐటమ్ మిక్స్ చేసి జనరల్ పబ్లిక్కు అమ్ముతున్నారు. ఈ అన్ని మొత్తం ఐటమ్స్ మన పబ్లిక్ హెల్త్ కోసం చాలా హానికారకం ఉన్నాయి. తర్వాత లాంగ్ టర్మ్లో సీరియస్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లాగా డిసీజ్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అన్ని కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడే పని చేస్తున్నాము. మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి జాయింట్ రేడ్, జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఈ అన్ని శాంపుల్ కలెక్ట్ చేసి మన ల్యాబ్లో పంపించేసి ఎవరైనా ఈ కల్తీ ఆహార సేల్ చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సో రిపీటెడ్ అఫెండర్స్కి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా కొత్తగా బయటపడిన వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? మన పోలీస్ సైడ్ నుంచి ఎవరైనా ఈ కల్తీ ఆహారలో ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు వాళ్ళపైన చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా రిపీట్గా ఈ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు వాళ్ళపైన బైండ్ ఓవర్, తర్వాత సబ్సిక్వెంట్గా పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. వాళ్ళ షాప్ లైసెన్స్ అండ్ షాప్ కూడా క్లోజర్ చేస్తాము. మొత్తంగా ఈ హెచ్ ఫాస్ట్లో ఎంతమంది పని చేస్తారు అంటే టాస్క్ ఫోర్స్ టీమ్, లోకల్ పోలీస్, అలాగే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. మొత్తంగా ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడే ప్రెజెంట్గా మన 30 మందితో ఇది వింగ్ స్టార్ట్ చేశాము. మరియు లోకల్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి కూడా ఆల్మోస్ట్ 20 మంది దీంట్లో పని చేస్తున్నారు. మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశాము, 8712661212, 8712661212. ఈ నెంబర్ పైన మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ప్లస్ షార్ట్లీ మన ఒక ఆఫీషియల్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేస్తాము. దీనిపైన కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు. మొత్తంగా 30 మందితో కూడా ఈ హెచ్ ఫాస్ట్ పని చేయబోతుంది. ఎక్కడైతే ఆహార కల్తీ జరుగుతుందో అక్కడికి వెళ్ళి దానికి పూర్తిపైన వారిపైన కేసు కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే రిపీట్గా అఫెండర్స్ ఉంటారో వారిపైన పూర్తిగా కూడా పీడీ యాక్ట్ ఉంటుంది, అలాగే బైండ్ ఓవర్, అలాగే షాప్ సీజ్ కూడా చేస్తామని కూడా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.